హాయ్ గైస్, మనం ఈ రోజు డ్రామా యొక్క 10వ పార్ట్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా. జిన్ మా నాన్నతో మాట్లాడతా అని ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. కానీ కొంచెం సేపట్లోనే తల కిందకు వాల్చుకుని వస్తున్నాడు. అప్పుడు అతన్ని చూసి ఇలాగే జరుగుతుందని మాకు తెలుసురా. అవునరా, ఆయన నేను చెప్పేది వింటాడా? అతడు మా అమ్మకు మాత్రమే భయపడతారా అని జిన్ అంటున్నాడు. సరే, దీనికి వేరే దారి లేదా అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు జిన్ మనం బాత్రూమ్ ను మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటున్నాడు. ఏం చెప్తున్నావురా? మా నాన్నకు వ్యతిరేకంగా మనం ఏం చేయలేమని జిన్ అంటాడు. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఏం చేద్దాం చెప్పరా అని అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళేదో ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారం ఒక అతడు అక్కడ ఉన్న సెక్యూరిటీపై రాయి విసిరాడు. ఎవర్రా అది అని అతడు వస్తున్నాడు. అదే టైంలో ఒక అతడు వెళ్లి ఆ బాత్రూమ్ ఫుటేజ్ రికార్డ్ కాకుండా ఒక వైర్ పీకేశాడు. ఇంకొకడు సెక్యూరిటీ పడుకున్న టైంలో కీ తీసుకొచ్చాడు. ఇంకోవైపు జిన్ ఆ బాత్రూమ్ ఎంట్రెన్స్ లో ఉన్న ఆంటీ దగ్గర ఫోన్ తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు. ఆమె సిస్టమ్ లో ఏదో చూస్తూ నవ్వుతుంటే నైస్ గా ఇతడు ఫోన్ ను తీసుకొచ్చాడు. అతడు టైం మాత్రం చేంజ్ చేశాడు. త్వరగా అనౌన్స్మెంట్ ఇచ్చేటట్లు చేశాడు. ఇంకోవైపు గర్ల్స్ ఎప్పుడు బెల్ కొడతారా, ఈ రోజైనా స్నానం చేద్దామని అనుకుంటున్నారు. అప్పుడే అనౌన్స్మెంట్ వస్తోంది. ఎప్పుడు 10:30కు వచ్చేది ఈ రోజు 10కే వచ్చింది. ఎందుకంటే జీజినే టైం మార్చాడు కదా. మాపై దయ కలిగిందా అని వీళ్ళంతా సంతోషంగా వస్తున్నారు. నెక్స్ట్ సీన్ లో మ్యాథ్స్ సార్ కు విషయం తెలిసిపోయింది. జిన్ను క్యాచ్ చేయడానికే వచ్చాడు. అతడు భయపడిపోయి ఒక రూమ్ లోకి వెళ్లి దాచుకున్నాడు. రేయ్, తలుపు తెరుచుకుని నువ్వే బయటకు వస్తే దెబ్బలు మాత్రమే తగులుతాయి. నేను గాని లోపలికి వచ్చానంటే దెబ్బలు మాత్రమే కాదు, అవమానం కూడా జరుగుతుంది అంటాడు. సరే, ఏం చేసినా కూడా దెబ్బలు తప్పదు అంతే కదా, అయితే నేనే వస్తా అని బయటకు వచ్చాడు. పిల్లలందరినీ గ్రౌండ్స్ కు తీసుకెళ్లి పనిష్మెంట్ ఇస్తున్నాడు. హాస్టల్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలంతా వీళ్ళనే చూస్తున్నారు. ఎవరు ఈ ఐడియా ఇచ్చింది, ఎందుకు ఇలా చేశారు అని అడుగుతున్నాడు. అప్పుడు జిన్ ముందుకు వచ్చి నేనే సార్ అని అంటాడు. ఆ తర్వాత ఒక్కో బాయ్స్ నేనే అని ముందుకు వస్తున్నారు. నేనే సీసీటీవీని కట్ చేశాను, నేనే ఆ కీని తీసుకొచ్చా అని ఒక్కొక్కరు ఒక్కో విషయం చెప్తున్నారు. చూడండి, మీకు చాలా అసహ్యంగా అనిపించట్లేదు? మిమ్మల్ని అంతా ఎలా చూస్తున్నారో చూడండి అంటుంటాడు. మీరు ఇది చేయకుండా ఉంటే మంచిగుండేది అంటుంటే వాళ్ళ కోసమే కదా సార్ చేశాం అలా అంటుంటే, ఓహో అలాగా, అయితే మీరు తగ్గరా, అయితే రౌండ్స్ వేయండి అని అంటుంటాడు. ఇక అంతా పరిగెత్తుతున్నారు. ఒక్కో రౌండ్ ముగిసేటప్పుడు అడుగుతున్నాడు, చేసింది తప్పే కదా, ఒప్పుకుంటారా అని. కానీ వాళ్ళు మాత్రం లేదు సార్ అని అంటున్నారు. అలాగైతే ఉరకండి, ఇంకా ఎక్కువగా ఉరకండి అని అతడు అంటుంటాడు. మళ్ళీ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, మర్యాదగా ఆలోచించి చెప్పండి, మీరు చేసింది తప్పే కదా అంటున్నాడు. లేదు సార్ అని మళ్ళీ రౌండ్ వేస్తున్నారు. ఇంకో వైపు లిన్షీ, షియా ఇదంతా ఏమీ తెలియకుండా వాళ్ళు స్నానం చేసి వస్తున్నారు. ఆహా, ఈ రోజే మంచి స్మెల్ వస్తోంది, నా జుట్టు చూడు మంచి వాసన వస్తుంది కదా అని అనుకుంటున్నారు. ఎవరో టైం పెంచినట్లున్నారు, ఆ మంచివాడు ఎవరో తెలిస్తే బాగుండు అని అనుకుంటున్నారు. అప్పుడు ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, ఏ మీ ఫ్రెండ్స్ ను గ్రౌండ్ లో పరిగెత్తిస్తున్నారు తెలియదా మీకు అని అంటోంది. ఏంటి మన వాళ్ళ అని పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు అక్కడ రౌండ్స్ వేస్తుంటే ఇదంతా చేసింది వాళ్ళే అని అర్థమైపోయింది. లిన్షీ వేగంగా సార్ దగ్గరకు వచ్చి, సార్ వాళ్ళు మా కోసమే చేశారు, ప్లీజ్ వాళ్ళను వదిలేయండి అని బతిమాడుతున్నారు. రూల్స్ అంటూ కొన్ని ఉన్నాయి కదమ్మా, మీకు సమస్య అని అనిపిస్తే మాకే చెప్పాలి, కానీ మీ చేతుల్లోకి తీసుకునే అంతా మీరే చేస్తే మేమెందుకు అంటున్నారు. సార్ ఇదే మొదటిసారి కదా, వదిలేయండి సార్ అంటోంది. కానీ అతడు పట్టించుకోవట్లేదు. అప్పుడు లిన్షీ, ఇందులో మాకు కూడా భాగస్వామ్యం ఉంది కదా అని ఆమె కూడా వెనకే పరిగెత్తోంది. ఆమె పరిగెత్తుతుంటే వెనక షియా కూడా వెళ్తోంది. షియా కూడా పరిగెత్తడం చూసి ఇక అందరూ వాళ్ళ వెనకే పరిగెత్తుతున్నారు. అప్పుడు ఇంకోసారి వచ్చాడు. ఏంటి సార్ వీళ్ళంతా ఇలా పరిగెత్తుతున్నారు అని. అవును, వీళ్ళు స్నానం చేసిందంతా పోయింది కదా, వీళ్ళకి ఇదంతా అవసరమా అంటున్నాడు. దీనంతటికి ఎందుకు స్నానం చేయాలి అంటాడు. అప్పుడు ఇంకోసారి, అవును సార్ వాళ్ళు పడ్డ కష్టం అంతా పోయింది కదా అంటున్నాడు. కానీ మ్యాథ్స్ సార్ ఏమన్నా అంటాడేమోనని, లేదు సార్ వీళ్ళకి ఇలా కావాల్సిందే అని మళ్ళీ అంటాడు. అప్పుడు మ్యాథ్స్ సార్ అంటున్నాడు, ఊరికే బయటకు అలా అనకు, నీ మనసులో ఏముందో చెప్పయ్యా, నేను నీకు చాలా క్రూరమైన వాణ్ణిగా కనిపిస్తున్నాను కదా, పిల్లల్ని ఇలా చేయాలని నాకు ఆశ ఏమీ లేదు, కానీ పిల్లలకంటూ కొన్ని మెమరీస్ క్రియేట్ చేయాలి కదా, నేను కూడా స్కూల్ లైఫ్ నుంచే బయటకు వచ్చాను కదా, వాళ్లకు ఒక మెమరీస్ అలా ఉండాలనే చేశాను, ఇప్పుడు నేనే చెప్తే బాగుండదు, ఈ మైక్ తీసుకుని కొంచెం సేపు అయ్యాక మీరే స్టాప్ చేయండి అని ఆ మైక్ అతనికి ఇచ్చాడు. ఇంకోవైపు ఆ సారు, పర్వాలేదు మ్యాథ్స్ సార్ చాలా మంచివాడే అనుకుంటున్నాడు, కొంచెం సేపు అయ్యాక ఆపండి అని అనౌన్స్మెంట్ చేశాడు. ఇప్పుడు మేము అనుకున్నది సాధించామని అంతా సంతోషపడుతున్నారు. సీన్ కట్ చేస్తే గావూచి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళెప్పుడు దొంగ చూపులు చూస్తుంటారు కదా, వాళ్ళే వీళ్ళు. వీరిద్దరికి ఏమైందో ఏమో కానీ గొడవ పడుతున్నారు. అది చూసి ఒక అబ్బాయి జీజిన్ కు విషయం చెప్పాడు. అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఏమైందిరా అని అడుగుతుంటే గావు ఏమంటున్నాడట, అతన్ని అడగంటాడు. అప్పుడు
అప్పుడు ఇంకొకతడు నిజం చెప్పు, నువ్వు నన్ను ఫ్రెండ్ గా చూడలేదు కదా. జీజిన్ అతడు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి నాజింగ్ కు వెళ్ళబోతున్నాడట. అప్పుడు చెన్ నేనేం చేయగలనరా, రేపు 2 గంటలకు ట్రైన్ అని చెప్పారు. నేను మా అమ్మ నాన్నతో వెళ్లి తీరాలి కదా అంటున్నాడు. కానీ గావు చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోరా, ఇక అంతే మన ఫ్రెండ్షిప్ అయిపోయింది అంటున్నాడు. మరుసటి రోజు చూస్తే గావు ఇంట్లో ఒక లెటర్ ఉంది. చెన్నే రాశాడు. అందులో ఏముందంటే, సారీరా, నేను నీకు గుడ్ బై చెప్పి వెళ్ళగలనని అనుకోలేదు. చిన్న వయసులోంచి నేను నీతోనే ఎక్కువగా ఉన్నాను. యాక్చువల్ గా చెన్ను ఉంటాడు కదా, కళ్ళద్దాలు పెట్టుకున్న అతడు చిన్న వయసులో ఉన్నప్పుడు అతన్ని ఆ వీధిలో ఉన్న వాళ్ళు చాలా ఏడిపించేవారు. ఆ వయసులో గావునే అతనికి హెల్ప్ చేసేవాడు. అప్పటి నుంచి వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. ఇద్దరు కలిసి ఆడేవారు, ఇద్దరు కలిసి స్కూల్ కు వచ్చేవారు. చాలా రోజులుగా స్నేహితులుగా ఉన్న వాళ్ళు సడన్ గా ఇలా విడిపోతుంటే గావు భరించలేకపోయాడు. నువ్వు నా లైఫ్ లో లేకుంటే నా జీవితంలో మెమరీసే లేకుండా పోయేవి, థ్యాంక్స్ అన్నింటికి అని అందులో రాశాడు. అది చదివిన తర్వాత అతడు చాలా ఫీల్ అవుతున్నాడు. కోపం అంతా మర్చిపోయి చెన్ను చూడ్డానికి స్టేషన్ కు వస్తున్నాడు. ఆల్రెడీ మిగతా స్నేహితులంతా వచ్చారు. ఇప్పుడు గావు చెన్ను చూడగానే, నువ్వు వెళ్ళు, త్వరలోనే మేం కూడా యూనివర్సిటీకి వస్తాం, ధైర్యంగా ఉండు అని అంటున్నాడు. ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుతూ అతన్ని పంపిస్తున్నారు. అతడు కూడా చాలా బాధగానే అక్కడి నుంచి వెళ్తున్నాడు. అప్పుడు గావు ఒక్కడే కూర్చుని బాగా బాధపడుతున్నాడు. ఇది చూడగానే లిన్షీకి కూడా చాలా బాధగా అనిపిస్తోంది. జీజిన్ తో ఇంకా ఎగ్జామ్స్ కానే లేదు, అప్పుడే విడిపోవడం ఎలా ఉంటుందో నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఏదో ఒక రోజు మనం కూడా ఇలా విడిపోవాల్సింది కదా అంటోంది. అప్పుడు జీజిన్, మనం విడిపోం లిన్షీ, మనం ఎప్పుడూ కలిసే ఉంటాం అంటున్నాడు. అప్పుడు లిన్షీ ఏమనుకుంటుందంటే, వీళ్ళిద్దరూ కాలేజీకి కలిసి వెళ్తున్నారు కదా, అదే చెప్తున్నాడని అనుకుంటుంది. అప్పుడే జీజిన్ కు వాళ్ళ అమ్మ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నాన్న చెప్పాడు కదా NIT యూనివర్సిటీ అని, అందులో నీకు సీటు దొరికిందిరా అని మెసేజ్ పంపించింది. వెంటనే వెళ్లి నాన్నతో మాట్లాడని చెప్పింది. అది చూడగానే ఇతని ఫేస్ మారిపోయింది. అది నోట్ చేసిన లిన్షీ ఏమైంది అని అడిగింది. అది అస్సలు చెప్పలేదు. ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్నను వెళ్లి కలిశాడు. అతడు తన పార్ట్నర్ తను మాట్లాడుతూనే ఉన్నాడు. ఫామ్ లో సైన్ చెయ్యి, ఒకవేళ నీకు వెళ్ళాలని అనిపిస్తే ముందే వెళ్లి చూసిరా, కావాలంటే టికెట్ బుక్ చేస్తా అంటున్నాడు. అప్పుడు ఇతడు, నాన్న నాకు బిజినెస్ లో ఇంట్రెస్ట్ లేదు, నాకు ప్రోగ్రామింగ్ లోనే ఇంట్రెస్ట్ అని చెప్పాడు. రే, నువ్వు ముందే చెప్పి ఉండొచ్చు కదా, నాకు తెలుసు నీకు ప్రోగ్రామింగ్ లోనే ఇంట్రెస్ట్ అని, కానీ అది ఒక హాబీగా చేస్తున్నావని అనుకున్నాను. అలా అంటుంటే, లేదు నాన్న, నేను దాన్ని నా కెరియర్ గా మార్చుకుందామని అనుకుంటున్నా అంటుంటాడు. సరే, అలాగైతే నువ్వు ఫస్ట్ బిజినెస్ దాంట్లో జాయిన్ కా, ఒకవేళ అది నచ్చకపోతే అక్కడే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు అంటున్నాడు. అలా చేంజ్ చేసుకోవడం అంత ఈజీ కాదు నాన్న అంటున్నాడు. నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ తీసుకున్నావు కదా, అది నీకు ఈజీగా యూజ్ అవుతుంది, ఈజీగా మారొచ్చులే అంటున్నాడు. అలాంటి యూనివర్సిటీలో సీట్ దొరకడమే పెద్ద విషయం. అలా అంటుంటే, ఎందుకు నాన్న మనం దీన్ని ఇంత కాంప్లికేట్ చేయడం, దాన్ని సింపుల్ గానే పూర్తి చేయొచ్చు కదా, నాజింగ్ యూనివర్సిటీలో నేను డైరెక్ట్ గా చేరతా అంటున్నాడు. నాజింగ్ యూనివర్సిటీ, అక్కడికి ఎందుకు, నువ్వు అబ్రాడ్ కు వెళ్ళి చదువుతానని చెప్పావు కదా, సడన్ గా ఎందుకు మనసుకు మార్చుకున్నావు అంటుంటాడు. లేదు నాన్న, నేను నాజింగ్ యూనివర్సిటీకి ఒకసారి వెళ్ళి చూశాను, ఆ అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా నచ్చింది, అక్కడ చదివితే బాగానే ఉంటుంది, అందువల్ల నేను చైనాలోనే చదువుతా అంటున్నాడు. నువ్వు అక్కడే చదువుకోవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నావు, నాకు తెలుసు లిన్షీ వెళ్తుందని నువ్వు వెళ్తున్నావా అంటున్నాడు. అప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు అతడు, నువ్వేం చెప్పనవసరం లేదు, నేను చెప్పింది చేస్తే చాలు అంటాడు. నాన్న, నాకేం కావాలో నేను డిసైడ్ చేసుకోకూడదా, ఆ స్వతంత్రం కూడా నాకు లేదా అంటుంటాడు. తీసుకోవచ్చురా, కానీ అది బెస్ట్ గా ఉండదు అంటున్నాడు. బెస్టా, అలాగైతే ఏది బెస్ట్ అని అడుగుతుంటాడు. ఇదిగో చూడరా, మేము ఏదైతే నీకు చేయాలని అనుకుంటామో అదే బెస్ట్ అని వాళ్ళ నాన్న అంటున్నాడు. నాకు అలా అనిపించట్లేదు నాన్న అని కోపంగా లేచి వెళ్తున్నాడు. మరుసటి రోజు ఈ పిల్లలంతా నెక్స్ట్ ఏ యూనివర్సిటీకి వెళ్లాలో రాసి ఆ స్టిక్కర్స్ అన్ని బోర్డుకు అతికిస్తున్నారు. అప్పుడు కూడా జీజిన్ నాజింగ్ యూనివర్సిటీ అని లిన్షీ రాసిన స్టిక్కర్ పక్కనే అతికించాడు. ఇదే టైంలో టోర్నమెంట్ కు వెళ్లారు కదా, వాళ్ళంతా తిరిగి వచ్చారు అని శబ్దం చేస్తున్నారు. ఆ మాట వినగానే లిన్షీ ఫాస్ట్ గా పరిగెత్తుతోంది. జీజిన్ చూసి ఎందుకింత వేగంగా ఈమె వెళుతోంది అనుకుంటున్నాడు. లిన్ వచ్చినట్లున్నాడు, అతన్ని చూడ్డానికే వెళ్తోంది. కానీ అతడు బస్సు దిగి రాలేదు, ఇంకా శోకంగా కూర్చుని ఉన్నాడు. లిన్షీ వెళ్లి కిటికీ కొడుతోంది. రేయ్ దిగరా అని అంటుంది. అతడు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. చూస్తే కాలుకు దెబ్బ తగిలింది. ఏమైందిరా అంటుంటే, కాలికి గాయమైంది అని చెప్పాడు. మ్యాచ్ ఆడిన తర్వాత ఇలా అయిందా అంటుంటే, లేదు మ్యాచే ఆడలేదు, అంతకంటే ముందు ప్రాక్టీస్ చేస్తుంటే గాయమైంది అని చెప్పాడు. అనుకున్నదంతా స్పాయిల్ అయింది అంటుంటే, సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఏం ఆలోచించావంటోంది. ఎక్కడ నేనే ప్రిపేర్ కాలేదు కదా, ఏదో ఒక కాలేజీ సెలెక్ట్ చేయాల్సిందే అంటున్నాడు. అలా కాదనుకుంటే ఇంకో సంవత్సరం చదవాలి అంటుంటాడు. సారీ లిన్షీ, నువ్వు అడిగినట్లు
నేను గోల్డ్ మెడల్ తీసుకురాలేకపోయా అంటున్నాడు. రేయ్ పిచ్చోడివా ఏంటి, మొదట నీ ఆరోగ్యం చూసుకోరా, కాలు బాగా అయిన తర్వాత ఆలోచిద్దువులే అంటుంది. ఇప్పుడు రూమ్ కు వచ్చిన తర్వాత అతడు 2 ప్లాంట్స్ ఇచ్చాడు కదా, వాటిని చూస్తే అవి వాడిపోయి ఉన్నాయి. అప్పుడు షియా వాటిని చూస్తూ స్టార్టింగ్ లో ఇవి ఇలాగే ఉంటాయి, ఆ తర్వాత పెరుగుతాయి అంటోంది. అదే టైంలో ఆ క్లెవర్ అమ్మాయి ఉంటుంది కదా, ఆమె లోపలికి వచ్చింది. లిన్షిని చూస్తూ నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు అంటుంది. అప్పుడు నన్ను కలవడానికి ఎవరు వచ్చారు అని వెళ్ళింది. చూస్తే జీజిన్ వాళ్ళ నాన్న వచ్చాడు. అంకుల్ మీరేంటి ఇక్కడ అంటుంటే, లేదమ్మా ఊరికే నిన్ను చూసి మాట్లాడి వెళ్దామని వచ్చా అంటున్నాడు. ఇదిగో చూడమ్మా, జీజిన్ కు ఎన్ఐటీలో సీట్ వచ్చింది, దాని గురించే చెప్తున్నా నీకు అంటుంటే, ఎన్ఐటీలోనా, అతడు నాజింగ్ యూనివర్సిటీలో చదవబోతున్నాడు కదా, అలాంటప్పుడు ఎన్ఐటీ ఏంటి అంటోంది. లేదమ్మా అతడు చిన్నప్పటి నుంచి ఎన్ఐటీలోనే చదవాలని అనుకున్నాడు. ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు నన్ను వచ్చి కలిశాడు, అప్పుడు ఆ యూనివర్సిటీ అతనికి బాగా నచ్చింది, అందుకోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ కూడా రాశాడు. ఇప్పుడు సీట్ కూడా దొరికింది, కానీ 2 వారాలకు ముందు నా దగ్గరికి వచ్చి నేను అందులో చదవను, నాజింగ్ యూనివర్సిటీలోనే చదువుతా అని అంటున్నాడు. ఎందుకు మనసు మార్చుకున్నాడో తెలియట్లేదు, కానీ సడన్ గా ఇలా అనేసరికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నాడు. అప్పుడే లిన్షి ఆలోచిస్తుంది, ఆ రోజు అతన్ని అడిగింది కదా, నాతో పాటే వచ్చి కాలేజీలో చేరుతావా అని అడిగింది కదా, ఒకవేళ అందువల్లే అతడు మనసు మార్చుకున్నాడేమో అనుకుంటోంది. ఇదిగో లిన్షి, వాడికి ఆ యూనివర్సిటీలో సీట్ దొరకడమే పెద్ద విషయం, అది మిస్ చేసుకోవద్దని మేము చెప్తున్నాం. మేము ఇంత చెప్తున్నాం అంటే అతని మంచి కోసమే కదా, నువ్వు నెమ్మదిగా వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా అంటాడు. సరే అంకుల్ చెప్తానంటుంది. కానీ ఆమె చాలా ఫీల్ అవుతోంది. నాజింగా ఎన్ఐటీయా ఇలా ఆలోచిస్తోంది. ఒకానొక సమయంలో ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుని ఆలోచిస్తోంది. ఇప్పుడు క్లాస్ రూమ్ లోకి శోకంగా వచ్చింది. జీజినే క్లాస్ రూమ్ ను క్లీన్ చేస్తున్నాడు. లిన్షిన్ చూసి, ఎక్కడికి వెళ్ళావు, లాస్ట్ క్లాస్ కూడా నువ్వు అటెండ్ కాలేదు, నువ్వు ఇలా చేస్తే ఎలా నాజింగ్ యూనివర్సిటీకి వెళ్ళగలవు అంటున్నాడు. అప్పుడు ఆమె, నేనెందుకు ఆ యూనివర్సిటీకి వెళ్తాను, నేను ఆ యూనివర్సిటీలో చదివేది లేదంటోంది. ఏమైంది అని అడుగుతుంటే, అవును నాకు నచ్చలేదు, అందరూ ఆ కాలేజీని చూజ్ చేసుకుంటున్నారు, నాకు బోరింగ్ గా ఉంది అంటోంది. అప్పుడు జీజిన్ ఆమెను చూస్తూ, అలాగైతే నీకు ఏ కాలేజ్ అంటే ఇష్టం అంటాడు. ఎందుకు అడుగుతున్నావు, నన్ను ఫాలో అవుతూనే నువ్వు రావాలా అంటోంది. అప్పుడు అతడు ఆమెను చూస్తూ అవును అంటున్నాడు. ఏంటి నీకంటూ ఒక అభిప్రాయమే లేదా, నువ్వెందుకు నా వెనకే వస్తున్నావు అంటోంది. లిన్షి నీ సమస్య ఏంటి, ఆ రోజు నువ్వే కదా నాతో పాటు వచ్చి ఆ యూనివర్సిటీలో చదువుతావా అని అడిగావు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటాడు. అందుకోసమని ఇలా చేస్తావా, బెటర్ కాలేజీ దొరికితే అందులోకి వెళ్ళాలి కదా, నువ్వు నాతోనే రావాలని మస్ట్ ఏం కాదు కదా. ఇలా అంటుంటే అతనికి అర్థమైపోయింది, నాకు ఎన్ఐటీలో సీట్ దొరికిందని నీకు తెలిసిపోయిందా అని అడిగాడు. ఓ అలాగా, కంగ్రాచులేషన్స్ అంటోంది. నీకు తెలుసా లేదా, మా నాన్న వచ్చి నీతో ఏమైనా మాట్లాడా అని అడిగాడు. అలా ఏం కాదు, నువ్వెందుకంత ఆలోచిస్తున్నావు, నీకు మంచి కాలేజీ దొరికితే అక్కడికి వెళ్ళి చదవచ్చు కదా అంటుంది. అప్పుడు అతడు టెన్షన్ అయిపోయాడు. ఇదిగో చూడు లిన్షి, నువ్వు నా వైపు ఉంటావని అనుకున్నాను, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, సరే నువ్వు ఎక్కడైనా చదువుకో, కానీ నేను ఆ యూనివర్సిటీలో చదివేది లేదు అని తను ఇంతకు ముందు ఒక స్లిప్ రాసింది కదా, అది బోర్డు మించి తీసేసింది. అప్పుడు ఇతనికి చాలా బాధేస్తోంది. వెంటనే వాళ్ళ నాన్నకు మెసేజ్ చేస్తున్నాడు, నాన్న నేనే ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాను, లిన్షికి దీనికి సంబంధం లేదన్నట్లు పెట్టాడు. అప్పుడే లిన్ ఉంటాడు కదా, అతని కాలికి దెబ్బ తగిలినా కూడా అతడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఏదో ఫ్రస్ట్రేషన్ లో అలా పరిగెత్తుతున్నట్లున్నాడు. జీజిన్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆపాడు. రేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందారా అంటున్నాడు. నీ పనేంటో చూసుకోరా, నీకేంటి అంటుంటాడు. సరే సరే ముందుగా నీ స్కూటర్ నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ స్కూటర్ ను నేను ఇవ్వలేను, అది స్లోగా వెళ్తుంది అంటాడు. సరే ఇవ్వరా అని ఇద్దరు ఆ స్కూటర్ లో వెళ్తున్నారు. వచ్చే దారిలో లిన్ అడుగుతూనే ఉన్నాడు, ఎక్కడికి రా వెళ్తున్నామని. ఎవరూ లేని చోటుకి. ఇలా అంటుంటే, అక్కడికి నన్నెందుకు తీసుకెళ్తున్నావురా అని అతని నడుమును గట్టిగా పట్టుకున్నాడు. నోరు మూసుకొని రారా అని తీసుకెళ్లాడు. బండి స్టాప్ అయింది. జీజిన్ ఒక మూలకు వెళ్లి శోకంగా కూర్చున్నాడు. ఏమైందిరా నీకు అని లిన్ అడుగుతుంటే, మా నాన్నే సమస్యరా అంటున్నాడు. రేయ్ ఆల్రెడీ నీకు నాజింగ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది కదా, ఇంకా ఏంటి అంటుంటే, ఎన్ఐటీలో కూడా సీట్ వచ్చింది, అదే సమస్యరా అంటున్నాడు. రేయ్ ఇదంతా కొంచెం ఓవర్ గా అనిపించట్లేదా అంటున్నాడు. ఇదిగో నేను చూడు వేస్ట్ గా పడున్నాను, మా నాన్న నన్ను పక్కకు పెట్టేశాడు, నువ్వు నా ప్లేస్ లో ఉండి ఉంటే నీకంతా అర్థమయ్యేదిరా అంటున్నాడు. ఇదిగో చూర్రా, నీకిప్పుడు టైం అయింది, ఏమీ లేదు, నువ్వు ఏది తీసుకోవాలో ముందు డిసైడ్ అవ్వు, ఆ తర్వాత ఏ కాలేజో నువ్వు కరెక్ట్ గా డిసైడ్ చేసుకోవచ్చు, నీకు టైం ఉంది, నువ్వు ఏదైనా మార్చుకునే ఛాన్స్ ఉంది. ఇలా అంటుంటే లిన్, పర్వాలేదు నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు చెప్పేది నాకు కొంచెం ఓదార్పుగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు రిటర్న్ వచ్చారు. లిన్షి లిన్ కోసమే వెయిట్ చేస్తోంది. జీజిన్ కు ఆమెకు గొడవ కదా, అందువల్ల ఆమె ముఖం చూడకుండానే
వెతుక్కుంటానే వెళ్తున్నాడు. లిన్ ఇది నోట్ చేశాడు. ఏమైంది, ఏం సమస్య అని అడుగుతున్నాడు. అదంతా ఏం లేదు, ఊరికే అంటోంది. ఇదిగో తీసుకో అని గోల్డ్ మెడల్ లాంటిది తయారు చేసి అతని మెడలో వేస్తోంది. యాక్చువల్ గా దాన్ని చాక్లెట్ తో చేసింది. ఇదిగో చూడు, నేను తీసుకున్న గోల్డ్ మెడల్ కంటే కూడా ఇది నాకు స్పెషల్, ఎప్పుడు ఇది నాతోనే ఉంటుంది అంటున్నాడు. సీన్ కట్ చేస్తే రీసెంట్ గా పెట్టిన టెస్ట్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. చాలా మందికి తక్కువ మార్కులు వచ్చాయి. కళ్ళజోడు పెట్టుకుని క్లెవర్ అమ్మాయి ఒక ఆమె ఉంటుంది కదా, ఆమెకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అది చూసి చాలా ఫీల్ అవుతోంది. జిన్, షియా అని అందరికి తక్కువగానే వచ్చాయి. ఇదే టైంలో ఆ క్లెవర్ స్టూడెంట్ యొక్క వాళ్ళ అమ్మ ఆమెను కలవడానికి వచ్చింది. ఏమైంది, ఇన్ని తక్కువ మార్కులు వచ్చాయి అలా అడుగుతుంటే, లేదమ్మా నేను సరిగా చదవలేదు, నాకు పీరియడ్స్ అయ్యాయి, అందువల్లే ఎగ్జామ్స్ సరిగా చదవలేకపోయా అంటోంది. ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో, కొన్నాళ్ళు ఆ సమస్య రాదు అని ఆమె టాబ్లెట్స్ ఇస్తోంది. ఆ లెవెల్లో ఆమె ప్రెషర్ పెడుతోంది. ఇదంతా కూడా ఆ అమ్మాయికి చిరాకుగా అనిపిస్తోంది. ఎందుకు మా అమ్మ నన్ను అసలు పట్టించుకోకుండా మార్క్స్ గురించి ఎందుకు ఆలోచిస్తోంది ఇలా అనుకుంటోంది. ఇదిగో చూడమ్మా, నీ కోసమే నేను ఉద్యోగం కూడా వదిలేసి నీ స్కూల్ పక్కనే రూమ్ తీసుకుని ఉంటున్నాను. నీ కోసం నేను అది చేసా ఇది చేసా అని ఎమోషనల్ గా అటాక్ చేస్తోంది. అప్పుడు ఈమెకు చాలా బాధగా అనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే జిన్ చాలా సేపటి నుంచి క్లాస్ రూమ్ లో కనిపించట్లేదు. అతని కోసం అంతా వెతుకుతున్నారు. అప్పుడు క్లాస్ రూమ్ లో ఒక లెటర్ దొరికింది. అందులో ఏం రాసి ఉందంటే, నేను వెళ్తున్నాను, చాలా దూరం వెళ్తున్నాను, కానీ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అని రాశాడు. అది చూసి వీళ్ళంతా భయపడిపోతున్నారు. నిన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, అందువల్ల మ్యాథ్స్ సార్ అతన్ని ఏదో చేసినట్లే ఉన్నాడు, అందుకే లిన్ ఎక్కడికో వెళ్ళాడు అని అతన్ని వెతుక్కుంటూ అడవి వైపు వెళ్తున్నారు. ఎందుకంటే చివరగా అక్కడి నుంచే అతడు ఒక పోస్ట్ పెట్టాడు. ఇలా వెళ్లేటప్పుడు లిన్షి కాల్ జారి కింద పడబోతుంటే జీజినే పట్టుకున్నాడు. అటువైపే వెళ్ళాడని వాళ్ళకి అర్థమవుతోంది. అతని పేరు పెట్టి పిలుస్తున్నారు, కానీ అతడు కనిపించట్లేదు. షియా ఒకానొక సమయంలో బాగా ఏడుస్తోంది. అతని ఒక షూ మాత్రం దొరకడంతో ఆమె ఇంకా భయపడుతోంది. అతనికి ఏదో అయినట్లుంది, లేకపోతే ఒక్క షూ ఎలా దొరుకుతుంది అని అనుకుంటోంది. అప్పుడు లిన్షి అలా ఏం జరిగి ఉండదు, నువ్వు ఊరుకో అని ఓదారుస్తోంది. అదే టైంలో జిన్ కూల్ గా లోపల నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. షియా పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హక్ చేసుకుంది. ఎక్కడికి వెళ్ళావురా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అది కూడా లెటర్ కూడా రాసి పెట్టావు ఇలా వాళ్ళు అడుగుతుంటే, లెటరా, నేనా, ఓ అవునవును లెటర్ రాశాను కదా, మీరు ఇంకో వైపు తిప్పి చదవలేదా, నేను వెళ్ళొస్తానని అందులో రాశాను. ఆ వెనక ఏం రాశానంటే, నేను సింహం బొమ్మను వెతుక్కుంటూ వచ్చానని రాశాను కదా, అది చదవకుండా ఎందుకు వచ్చారు అని అంటుంటాడు. ఏంటి సింహం బొమ్మనా, అదేంట్రా అని అడుగుతున్నారు. సీనియర్ బాయ్స్ అంతా చెప్పారు కదా ఇక్కడ ఒక సింహం బొమ్మ ఉంటుందని, దాన్ని చూసి కోరుకున్నామంటే కోరుకున్నది జరుగుతుందని వాళ్ళు చెప్పారు. అందువల్ల మన స్కూల్లో చదివే వాళ్ళు ఎగ్జామ్ కు ముందు వచ్చి ఇక్కడ వేడుకుంటారు. ఆ శిల్పాన్నే వెతుకుతున్నాను, కానీ అది దొరకట్లేదు అని అతడు అంటున్నాడు. నిజంగా చెప్తున్నావారా, అయితే మనం అందరం వెతుకుదాం, దాన్ని కనిపెడదాం అని అంటున్నారు. చాలా వెతుకుతున్నారు, కానీ ఆ శిల్పం కనిపించట్లేదు. ఇక వెళ్దామని అనుకుంటున్న క్రమంలో షియా అక్కడ ఏదో ఉంది చూడండి అని అంటుంది. అందరూ చెత్తను తీసి చూస్తే అక్కడ సింహం శిల్పం ఉంది. అది చూడగానే నిజంగా అదేనా ఇది అని అనుకుంటున్నారు. ఇక లైన్ గా ఒక్కొక్కరుగా వచ్చి వేడుకుంటున్నారు. షియా నాజింగ్ యూనివర్సిటీకి వెళ్లి చదువుకోవాలని వేడుకుంది. జిన్ అందరం కలిసి వెళ్లాలని అనుకుంటున్నాడు. గావు చెన్ దగ్గరికి వెళ్ళాలి అని కోరుకున్నాడు. లిన్షి ఏం కోరుకుంటుందంటే, జీజిన్ తను కోరుకున్న కాలేజీకి వెళ్ళాలని కోరుకుంది. జీజిన్ ఏదో కోరుకున్నాడు, కానీ అదేంటో చెప్పలేదు. అప్పుడంతా వెళ్లేటప్పుడు జీజిన్ లిన్షి దగ్గరికి వచ్చి, నువ్వు ఏం కోరుకున్నావు అని అడిగాడు. నువ్వు మీ నాన్న చెప్పిన కాలేజీలోనే చేరాలని కోరుకున్నా అంటోంది. నువ్వు నిజంగా అదే కోరుకుంటున్నావా అంటున్నాడు. అప్పుడు ఆమె సైలెంట్ అయిపోయింది. లిన్షి, నువ్వు నా వైపు ఉంటావని అనుకున్నాను, నేను నా ఫ్రెండ్స్ తో ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉంది అంటున్నాడు. అక్కడ కూడా నీకు ఫ్రెండ్స్ దొరుకుతారు కదా, అప్పుడు ఏంటి అంటోంది. వాళ్ళంతా కూడా నువ్వవుతారా, నీకు అర్థమవుతుందా లేదా, నాకు నచ్చిన ప్లేస్ లో నేను చదువుతా అంటున్నాడు. ఒక లెవెల్లో ఆమెకు అర్థమైపోయింది. సరే మీ నాన్నకి ఎలా సర్ది చెప్తావు అని అడుగుతోంది. అదంతా నేను చూసుకుంటాను, ఎలాగోలా చేసి ఆయన్ను కన్విన్స్ చేస్తాను. ఇలా అన్ని అంతా వెళ్ళబోతుంటే సడన్ గా అందరూ స్టాప్ అయ్యారు. అక్కడ క్లెవర్ అమ్మాయి ఉంటుంది కదా, ఆమె ఆ కొండపై నిలబడి దూకడానికి ట్రై చేస్తోంది. ఆమెను చూసి వీళ్ళంతా షాక్ అయ్యారు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.